ఇదే కాదు మెట్రో రైలు ఎవరు తెచ్చిండ్రు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చిండ్రు, ఔటర్ రింగ్ రోడ్ ఎవరు తెచ్చిండ్రు, ఐటీ కంపెనీలు ఎవరు తెచ్చిండ్రు, ఫార్మా కంపెనీలు ఎవరు తెచ్చిండ్రు. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మత సామరస్యాన్ని కాపాడింది ఎవరో చర్చ చేయడానికి సిద్ధం ఉన్నామా? ఇవాళ కంటోన్మెంట్ ప్రాంతంలో స్కైవేస్ కోసం ఆర్మీ జగ ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రి వెంబడే ఢిల్లీకి పోయాల రాజీవ్ రహదారికి సంబంధించి 2 స్కైవేల కోసం 194 ఎకరాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ నేను తీసుకొచ్చిన. అందుకే మిత్రులారా, ఈ నగరం అభివృద్ధి చెందాలి, ఈ నగరం విశ్వనగరం కావాలి, ఈ నగరం ప్రతి వాడికి నీడనివ్వాలి, ప్రతి పేదవాడికి అండగా నిలబడాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. చివరిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. రావురా నాయన, వచ్చే నెల 13 వరకు ఈ ఉత్సాహం ఉండాలి. జర్ర ఎండ సొడ కొడుతుంది. జర్ర ఇవాళ నా మాట ఒక్కటే, ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో టిఆర్ఎస్ కు ఓటేస్తే మూసి మురికాల్లో వేసినట్టే. ఇవాళ బీజేపీని ఓడగొట్టాలి అనంటే దానం నాగేందర్ కు ఓటేయాలి. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలి అనంటే దానం గెలవాలి. బస్తీల పేదలకు సంక్షేమ పథకం చేరాలి అంటే దానం నాగేందర్ గెలవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నగరానికి అన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒక పక్కన మా యువ మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ ను ఢిల్లీలో రాహుల్ గాంధీతో మాట్లాడి సోనియామ్మను ఒప్పించి మెప్పించి రాజ్యసభ సభ్యుని చేసిన ఇవాళ ఈ నగరం నుంచి ప్రాతినిధ్యం ఉండాలని. ఇప్పుడు లోక్సభ సభ్యుడిగా దానం నాగేందర్ గెలిపిస్తే అనిల్ కుమార్ యాదవ్ దానం నాగేందర్ ఈ నగరానికి తోడెత్తులాగా ఉండి నాకు అండగా నిలబడి కుడి భుజం ఎడం భుజంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక బీజేపీ వాళ్ళు అన్ని అయిపోయినాయి. 10 ఏళ్ళు మోడీ పేదలకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక్క ఉద్యోగం ఇవ్వలే. దాని జోలి చెప్పే పరిస్థితి లేదు. రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు. కానీ ధర్నా చేసిన రైతులను ఢిల్లీలో పిక్కలు కాల్చినట్టు కాల్చి చంపేడు. ఇదే కాకుండా స్విస్ బ్యాంకులో లక్షల కోట్లు ఉన్నాయి, అవి తెచ్చి పేదోళ్ళ ఖాతాలు వేస్తా అన్నాడు. అవి కూడా ₹1 ఎవరికైనా మీకు 15 లక్షలు వేసిందా? మోడీ వేసిందా? ప్రధానమంత్రి ఏమైనా ఇల్లు ఇచ్చిందా? ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిందా?